వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్, శివప్రకాష్ జీ, ఎంపీ సీఎం రమేష్, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. జిల్లా ఇన్ఛార్జీలు పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బూత్ స్థాయి బలోపేతం, బూత్ లెవెల్ 1 మరియు లెవెల్ 2 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, కార్యకర్తలు బూత్ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని నేతలు దిశానిర్దేశం చేశారు. ప్రజాక్షేత్రంలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని, రాష్ట్రంలోని 14,000 గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనేక రకాల విషయాలు చెప్పాను. ఈ యొక్క విషయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలో ఒక పెద్ద ప్రయత్నం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. అనేక విషయాల పట్ల ఒక స్పష్టమైన వైఖరి కూడా పార్టీలో అవలంబిస్తున్నాం. ఆ విధంగా కూటమి సంబంధించిన అనేక రకాల విషయాలు బలోపేతం చేస్తూనే పార్టీ సంబంధించిన విస్తరణ కోసం ఆలోచన చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర పదాధికారుల సమావేశం క్రమం తప్పకుండా ప్రతి నెల చేసుకోవాలన్న ఆలోచన. రాష్ట్రంలో ఇవాళ ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. జీ రామ్జీ అని చెప్పి ఏదైతే గ్రామీణ అభివృద్ధి దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన వెన్నుముక, దాన్ని ప్రారంభించడానికి స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన ప్రాంతానికి ఇవాళ వచ్చేస్తున్నారు. రాజంపేటలో జీరామ్జీ ప్రారంభిస్తున్నారు. ఒక వినూత్న పద్ధతిలో 120 రోజుల పని దినాన్ని కల్పించే విధంగా ఒక ప్రయత్నం. కేవలం 120 రోజుల పని దినమే కాకుండా కేవలం పనితో పాటు ఉపాధితో పాటు ఆస్తుల యొక్క నిర్మాణం జరగాలని చెప్పి ఒక ఆలోచన. కనుక కేవలం కుంటలు తవ్వటమే, చెట్లు నాటడమే కాకుండా ఏవైతే రోడ్లు నిర్మాణం ఉందో, అనేక రకాల ఇళ్ల నిర్మాణం ఉందో, అలాగే భరోసా సచివాలయాలు, భరోసా కేంద్రాల నిర్మాణం ఉందో, అవన్నీ కూడా దీంట్లోనే చేయాలి అని చెప్పి, అలాగే వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో ఏదైతే ఉందో ఆలోచన, దానికి ఒక తొలి మొట్టు ఇవాళ వ్యవసాయ ఆధారిత యాక్టివిటీస్లో కూడా ఇవాళ అనుసంధానం చేసే ప్రయత్నం చేయటం. త్వరలో చూస్తాం దీని యొక్క రిజల్ట్ బట్టి. త్వరలో అందరూ కోరిక ఏదైతుందో వ్యవసాయాన్ని అనుసంధానం చేసే విధంగా కూడా వ్యవస్థ నిర్మాణం అవుతుంది. ఆ విధంగా ఇవాళ చాలా గొప్ప సుదినం. ఇవాళ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి సంబంధించిన నూతన శకం ప్రారంభమైంది. జీరామ్జీ సంబంధించిన ఏదైతే ప్రారంభోత్సవం మన ప్రాంతంలో, అది మన యొక్క రాజంపేట, మన యొక్క జిల్లా రైల్వే కోడూరులో అది ప్రారంభం కావటం చాలా గొప్ప విషయం. మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మంత్రిత్వ శాఖ, మన స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే కమల్ పాశ్వాన్ చెప్పి మా యొక్క సహమంత్రివర్యులు ఈ గ్రామీణాభివృద్ధి పాల్గొనడం జరిగింది. రాబో కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జీరామ్జీపై పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, అది ఏ విధంగా వాళ్ళకి దోహదపడు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుందో కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఇవాళ పంచాయతీ, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే మున్సిపాలిటీ ఎన్నికలు ఒక నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేశారు. సుమారు 2 నెలల్లో 3 నెలల్లో కార్యక్రమం పూర్తి చేయాలనుకున్నారు. ఇవాళ ఎస్ఐఆర్ కొనసాగుతుంది. ఎస్ఐఆర్ పూర్తయిన ఇమీడియట్గా దీనికి శంకారావం, స్థానిక సంస్థల ఎన్నికలు శంకారం పూరించాలనుకున్నాం. ఏ విధంగా అయితే ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చేకూరునో దాన్ని కొనసాగించే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పాల్గొనే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి, ఆ విధంగా మాకు సంబంధించిన భాగస్వామిని పెంచే ప్రయత్నం మేము చేస్తాం. ఆ విధంగా దాంట్లో ఇప్పటికే కొంత ఆలోచన చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూడా దాన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున కార్యకర్తలు
సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా పోటీ చేసే విధంగా మేము తయారవుతాం. ఆ విధంగా పూర్తి స్థాయి మా యొక్క శక్తి యుక్తులు వినియోగించుకుంటాం. మీ కూటమి అమరావతిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే అమరావతి వర్సెస్ మాదిగన్ అని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేనిఫెస్టోతో ముందుకెళ్తా ఉంటారు. గందరగోళాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడేం కాదు, గతంలో 2019 తర్వాత రాష్ట్రంలో ఈ యొక్క అభిప్రాయం తీసుకురావడం జరిగింది. ఎన్నికల సమయంలో వాగ్దానం చేశాడు, అమరావతి మన రాజధాని, దాన్ని కొనసాగిస్తానని. తర్వాత ఆయనకి ఏ విధంగా మతి భ్రమించిందనాలా, లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఆటంకం కలిగించాలనే ఒక దురాభిప్రాయం కలిగిందో పెద్ద ఎత్తున 3 రాజధానులనే మాట తీసుకురావటం, ఒక గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా పరిస్థితి ముందుకెళ్లకుండా అనుకున్న 3 రాజధానులు కూడా ఎక్కడికి ముందుకెళ్ళలేదు. అమరావతిని కూడా అక్కడికి ఉంచి ఎక్కడ పని జరగకుండా ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తారు. నీకు హక్కు లేదు. ఇవాళ అనేక రకాల ప్రజల యొక్క ధనంతో రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఆ నిధులు దురుపయోగం చేసే హక్కు నీకు లేదు. ఆ విధంగా చేయడం జరిగింది. ఇవాళ అందరూ కలిసి పెద్ద ఎత్తున కూటమిని ఎన్నుకోవటం, ఏ ఆలోచనతో అయితే అమరావతి నిర్మాణం జరగాలి ఆ విధంగా జరగాలని చెప్పి ముందుకెళ్తున్న తరుణంలో స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి పునఃప్రారంభం చేసిన తర్వాత ఒక కొత్త ఆలోచన ప్రజల్లో ఒక అలజడి తీసుకొచ్చే ప్రయత్నం, అంటే ఒక గందరగోళంలో ఉన్నాడు. ఇప్పటికీ అర్థం కావటం లేదు, నాకెందుకు ప్రజలు ఇంతగా తిప్పికొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు, ఇంత అపజయం నాకేళ్ళగా కలిగింది. ఇంకా ఆయనకి ఇప్పటికి కూడా మనసుకు అంగీకరిస్తాయి. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. ప్రజల యొక్క ఆలోచన మలిచే విధంగా మావిగానని చెప్పి ఆలోచన చేశాడు. ఇదేదో కొత్త ఆలోచన కాదు, అన్ని చోట్ల కూడా ఒక ఆ యొక్క రీజియన్ డెవలప్మెంట్ యాక్టివిటీ చాలా సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి సమయంలోనే సజ్జల్ అని చెప్పి ముఖ్యమైన నగరాలను అనుసంధానం చేస్తూ ఆ విధంగా కారిడార్స్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశారు. ఆ విధమైన యాక్టివిటీ నడుస్తుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కారిడార్స్ యొక్క నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యమైన నగరాలు అనుసంధానం చేస్తూ పారిశ్రామిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అలాగే పర్యాటకానికి సంబంధించిన అంశాలు ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగానే చేస్తుంటే ఇవాళ దారి మళ్ళించే ప్రయత్నం మావిగానని చెప్పి ఆ విధంగా మొదటి నుంచి ఉంది. తెనాలి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు కలిపి ఒక కారిడార్ నిర్మాణం ఎప్పటికే ఉంది. రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా దానికి ఆలోచన చేశారు. ఇవాళ కొత్తగా ఏదో కొత్త ఆలోచన అని చెప్పి తీసుకురావడం కాదు, ఆ విధమైన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నంతో సహా మొత్తం గుడివాడ, అలాగే గుంటూరు, విజయవాడ వీటన్నిటి అనుసంధానం చేస్తాం, అమరావతితో అనుసంధానం చేస్తాం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. ఒక పోర్టు ద్వారా రహదారులు వెంబడి ఉన్న నగరాలు ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి. ఇవన్నీ ఉన్నాయి. ఆ విధమైన ఎజెండాతో వెళ్తే ఈ విధంగా కొత్తగా నినాదం, కొత్త నినాదం కాదు, ప్రజల్ని దారి మళ్లించే విధంగా, వాళ్ళ దృష్టి మళ్లించే విధంగా ఇవాళ అమరావతి యొక్క నిర్మాణాన్ని చూసి అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అనేక రకాల విషయాలు అభివృద్ధి చూసి వీస్తుపోయి ఆయన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్న అంశం తప్ప ఇంకోటి కాదు. అంటే ఏదైతే జీరామ్జీ అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దాని పూర్తి వివరణ ఆయనకు అర్థం కాలేదు. లైవ్లీహుడ్ ఏదైతే ఉందో ఉపాధి కల్పించే అంశం, వాళ్ళంతట వాళ్ళు కాళ్లపై నిలబడే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయాలని నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తున్నారు. ఆజీవికా మిషన్ అంటే అది గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ఉపాధి, అంటే వాళ్ళంతటి వాళ్ళు ముందుకెళ్లే విధంగా లైవ్లీహుడ్ నిలిపించాలని ఆ విధమైన ఆలోచనని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడటం ఏదైతే ఉందో చాలా దురదృష్టం. నిజంగానే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు 11 సీట్లకు పరిమితం అవటం కారణంగా అనేక రకాల దారి మళ్ళించే, ప్రజల ఆలోచన మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకేం కాదు. పూర్తి స్థాయిలో నిర్బంధంగా ఖండించడం జరిగింది. వాళ్ళందరినీ శిక్షించారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా అంగీకరించాం. కులాల పైన మాట్లాడే వ్యక్తులు కానీ, దేవతల పైన మాట్లాడే, ముఖ్యంగా హిందూ దేవతలపై దూషించే వ్యక్తులు కానీ, ఇవాళ బ్రాహ్మణ సమాజం కానీ మిగతా సమాజం పైన మాట్లాడే ధోరణి ఏదైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి ఆలోచన ధోరణి వల్ల రాష్ట్రంలో ఒక విభజన వాతావరణం, ఒక వేర్పాటు ధోరణి ఏర్పడే అవకాశం ఉంది. ఇటువంటి శక్తులన్నిటి కూడా పేచమనచడానికి కూటమి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో హెచ్చరించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముందుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ వీళ్ళందరికీ హెచ్చరిస్తుంది, ఇటువంటి ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా పక్క రాష్ట్రానికి రాష్ట్రంకి వచ్చి ఏది మాట్లాడి చెల్లిపోతూ మమ్మల్ని పట్టుకోలేరని అనుకుంటారు. అరెస్ట్ చేసి చూపించాం. త్వరలో ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినా కూడా వాళ్ళని తప్పనిసరిగా శిక్షిస్తామని తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఏదైతే శిక్షా స్మృతిలో వాళ్ళకు ఉండే అవకాశాన్ని ఉపయోగించడానికి ధన్యవాదాలు. గన్నది ఆయన 1924 ఎన్నికల్లో అమరావతిలోనే రాజధాని కడతానన్నాడు. నా ఇల్లు ఇక్కడే ఉంది,
అమరావతిలో నేను ఇల్లు కడతాననేటువంటి ప్రకటన చేసి మాజీ ముఖ్యమంత్రి యొక్క కార్యాలయాన్ని విధ్వంసం చేశాడు. అలానే తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయి 3 రాజధానులని చెప్పి విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, కర్నూలులో కానీ ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కానీ విశాఖపట్నంలో ఆయన కోసం 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 110 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఈవేళ ఇవన్నీ ఆయన మాటల్లో ఉన్నది అన్నీ కూడా ఈవేళ మేము అమలు చేస్తున్నాం. అధ్యక్షులు వారు క్లియర్గా చెప్పారు. మచిలీపట్నం ఏంటి, ఇప్పుడు అందులో పోర్టు నిర్మాణం, అలానే 6 వేస్ వేస్తుంది ఈవేళ నేషనల్ గవర్నమెంట్, 6 రోడ్లు వ్యవస్థ నిర్మాణం. అలానే మచిలీపట్నం దగ్గర మరొక నియోజకవర్గంలో ఒక పెద్ద డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని పార్టీ దేశం నిర్మాణం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. గుంటూరులో, అలానే అమరావతి, ఈ కృష్ణా జిల్లా, ఈ మూడింటిని కూటమి విడిగా చూసేటువంటి ప్రసక్తి లేదు. మొత్తం ఏదైతే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ కడుతుందో ఆ క్యాపిటల్ యొక్క అభివృద్ధి ఈ 3 జిల్లాలు ఉంటాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ 3 జిల్లాలు హైదరాబాద్ లాగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఆ దృష్ట్యా ఈ మాయ మాటలు నమ్మొద్దు. మావి గన్ అనేది ఒక మాయ గన్నది, అబద్ధాలు పుట్టాది. అతనికి 11 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఎవరో ఇందాక నన్ను అడుగుతున్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఓటుకొండ గట్టిగా మాట్లాడితే ఉపయోగమే ఉంది? 11 సీట్లు వచ్చినట్టు గట్టిగా మాట్లాడతాడా? 60 సీట్లు వచ్చినప్పుడు నడిచాడు, ఏదో విజయం సాధించాడు. ఈవేళ 11 సీట్లలో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు కదండి. అదే ఎజెండా కదండి, అబద్ధాల ఎజెండా, తాటేకుల ఎజెండా, తాటేకు చప్పుళ్ళ. ఈ యొక్క ఎజెండాని ఎవరు నమ్మరు. దీన్ని చూసి కూటమి ఏ విధంగానూ బెదరదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూశాం. వారానికి ఒక ప్రెస్ మీట్ కదా, అన్ని సబ్జెక్టులు అయిపోయినాయి. ఈ సబ్జెక్ట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకా ఏమీ చేయలేను, ఈ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసిగా ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో నాకు పుట్టగతులు లేవు. పోయినసారి ఏదైతే నన్ను 11కో లిమిట్ చేశారో ఈసారి ఇంకా సింగిల్ డిజిట్కే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని గందరగోళ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని అతని ఉద్దేశం. కాకపోతే ప్రజలు అందా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చూశారు. నువ్వు ఏ విధంగా డిస్ట్రక్షన్ చేశావు అంటే కట్టడాలు చేయకుండా, నిర్మాణాలు చేయకుండా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశావో, నీ కూలదోయడాలు, నీ ఋషికొండ ప్యాలెస్లు, లిక్కర్ వ్యాపారము, గనులు, భూములు రకరకాలుగా దోచుకున్నారు. అవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 2 సంవత్సరాలు చూశాడు. అరే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఫౌండేషన్లు వేస్తున్నారు, నిర్మాణాలు జరుగుతున్నాయి, ఒక పక్క సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇంకో పక్క ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రైతులకు అన్ని పథకాలు ఇస్తున్నారు, పెన్షన్ 4000 ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు చెప్పారో ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో పుట్టగడంలో నాకు సంబంధించిన నాకు రాదు కాబట్టి అధికారం ఈ ఆంధ్రప్రదేశ్ను ఏదో ఒక విధంగా గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేయాలి, ఈ పరిస్థితులను ఏ విధంగా మనము పాడు చేయాలి, ఆంధ్రప్రదేశ్లో గందరగోళ పరిస్థితులు చేయాలని చెప్పేసి అతని ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక డిస్ట్రక్షన్ మూడ్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ విధంగా చేసిన అంటే ఏ భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడు. ప్రజలంతా గమనిస్తున్నారు.